అటుకే కరీంనగర్ వెళ్దాం. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ ఉన్నారు లైవ్లో సమాచారం అందించడానికి. సంపత్, ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఇవాళ మనం 5వ రోజుకు వచ్చాం. సో ఎలా ఉంది పరిస్థితి? ఏమైనా మార్పు కనిపిస్తుందా ఇవాళ? ప్రస్తుతం నేను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత ఇక్కడ మార్పు అయితే కనబడుతుంది. ఎందుకంటే 9 గంటలకు డాక్టర్లు రావాల్సి ఉంది. చాలా వరకు దాదాపు 70% డాక్టర్స్ అయితే 9 గంటలకు చేరుకున్నారు. అదేవిధంగా కొన్ని ఇక్కడ ఆసుపత్రిలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా కార్డియాలజిస్ట్ లేరు, అదేవిధంగా న్యూరాలజిస్ట్ లేరు. అంటే ఈ 2 డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్లు లేని నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నారు రోగులు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలి. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్ అయితే లేదు. దీంతో ఏమైనా అత్యవసర సేవలు ఉంటే డబ్బులు ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. చాలామంది ఓపీ కోసం అయితే క్యూ లైన్లో నిలబడ్డారు. ఉదయం 9 గంటల ప్రాంతానికి వచ్చి తాము ఏదైతే రోగంతో ఇబ్బంది పడుతున్నామో చూయించుకోవడానికి కూడా చాలామంది ఓపీ పేషెంట్స్ అంతా కూడా క్యూ లైన్లో నిలబడ్డారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో కూడా రోగులు వస్తున్నారు. ఇప్పుడు అంతా వైరల్ ఫీవర్స్, చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ లాంటి లక్షణంతో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు పురుషులు కూడా పెద్ద సంఖ్యలో నిలబడ్డారు. అంటే డాక్టర్ని కలవడానికి కనీసం 40 నుంచి 50 నిమిషాల సమయం అయితే పడుతుంది. కొంత రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు ఉండాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో చాలా మందికి జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ లక్షణాలు వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ కూడా సోకుతున్నాయి. కేవలం కరీంనగర్ జిల్లా కాదు, పక్కన ఉన్న ఆదిలాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్కు వస్తారు. చాలా వరకు అయితే డాక్టర్ల కొరత పట్టి పీడిస్తుంది. దీంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రోగులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడారు. అమ్మ, నీకు ఏ సమస్య ఉంది? ఎందుకోసం వచ్చావు? కాలుకి గులగుల పెడతాను సార్, కాలు గులగుల పెడతాంది, అందుకోసం వచ్చిన. దవాఖానలకు పోయిన కమ్మ అయితే లేవు, పైసలు లేవు సారు, అందుకోసం వచ్చిన. ఎంతసేపు అమ్మా లైన్లో నిలబడి? ఇప్పుడా అర్ధగంట సేపు అయితే. అంటే డాక్టర్ ఉన్నారా లేరా? ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఉన్నారు డాక్టర్. ఇది మొదటిసారి ఇప్పుడే వచ్చిన సార్ నేను. అర్ధగంట సేపు కూడా నిలబడ్డా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకే సమస్య ఉంది? మేము కరీంనగర్ నుంచి ఇక్కడ లోకలే, కడుపు నొప్పి లేస్తుందని చూపించుకోవడానికి వచ్చి. మీరు ఎంతసేపు ఇక్కడ నిలబడబట్టి? అర్ధగంట అవుతుంది. వాళ్ళు ఏమని చెప్తున్నారు సిబ్బంది? ఇంకా మేము వెళ్ళలేదు అక్కడ దాకా. ఎన్నిసార్లు వచ్చాము ఇక్కడికి? 2-3 సార్లు వచ్చాం. ఎట్లా రెస్పాండ్ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ డాక్టర్స్ ఉన్నారా, సిబ్బంది మీకు ఎలాంటి సమాధానం ఇస్తుంది? ఇక ఒక్కొక్కసారి ఏమో రెస్పాన్స్ అవుతారు, ఒక్కొక్కసారి ఏమో కారు. ఖచ్చితం అనైతే లేదు. స్కానింగ్ కోసం అయితేనైతే కష్టం, స్కానింగ్ సరిగ్గా తీస్తలేరు. స్కానింగ్ ఎంత టైం పడుతుందో స్కానింగ్ తీసుకోవడానికి? చాలా టైం పడుతుంది, 1-2 గంటలు అవుతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. అవును, మాకైతే ఇప్పటికి 2-3 సార్లు వచ్చినాం, స్కానింగ్ తీయలేరు. ఇక్కడ రోగులు చెప్తున్నారు చాలా వరకు. అంటే మరొక విషయం కూడా చెప్పుకోవచ్చు, ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ లేదు. దీంతో కడుపు నొప్పి కానీ ఇతర సమస్య ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ సెంటర్కి వెళ్ళాల్సి ఎంఆర్ఐ చేసుకోవాలి. ఎంఆర్ఐ చేసుకుంటే కనీసం 5 నుంచి 6 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతుంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు నియమించాలని కూడా రోగులు కోరుతున్నారు. రైట్ సంపత్.